నమస్కారం ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ గూటికి పలు గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన బీడీ టేకేదారుల సంఘం సభ్యులు ఎంపీ కవితకే టేకేదారుల మద్దతు అని విలేకరుల సమావేశంలో వెల్లడి. ఆర్మూర్ పట్టణంలో బంగారు దుకాణాలపై ఐటీ అధికారులు విస్తృత దాడులు, దుకాణాలను బంద్ చేసి పరుగులు తీసిన చిరు బంగారు వ్యాపారులు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు, నరాల వ్యాధితో బాధపడుతూ 3 ఏళ్లుగా మంచానికే పరిమితమైన షేక్ అహ్మద్ దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరిన భార్య. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచులుగా ఎన్నికైన గంజి నర్సయ్య మరియు జి గంగారాం, కేపీ ఊషన్న, చిన్నారెడ్డి, సాయిలు, అశోక్, గంగారెడ్డి, ఎం గంగారాం, తుకారాం, లింగారెడ్డి, మధు, మహేందర్, అశోక్ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీ అందించడానికి కృషి చేయాలని సర్పంచ్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకై కంకణమే కట్టుకొని కదిలింది కవితక్క గులాబీ జెండా ఎత్తుకొని. బంగారు తెలంగాణకై కంకణమే కట్టుకొని కదిలింది కవితక్క గులాబీ జెండా ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల బంగారు దుకాణాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ బంగారు దుకాణాలు అయిన ఎంకే జ్యువెలరీస్, రేణుకా జ్యువెలరీస్, వైద్య జ్యువెలరీస్ దుకాణాలలో దాడులు నిర్వహించి దస్తావేజులను మరియు లావాదేవీల ఫైళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పెద్ద దుకాణాలపై ఒక్కసారిగా ఐటీ దాడులు చేయడంతో చిన్న బంగారు దుకాణం వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఇండ్లకి పరుగులు తీశారు. అయితే అధికారులు ఆకస్మిక దాడులు చేయడంతో బంగారు దుకాణం వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి ఆలయంలో అర్చకులు ప్రత్యేక అభిషేక హారతి కార్యక్రమాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి స్వామివారి పాదాల వరకు పల్లకీ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ నవనాథ సిద్ధులగుట్టపై ప్రతి సోమవారం భక్తుల తాకిడి పెరిగిందని, ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటున్నారని, అదేవిధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గర్భిణీలు బాలింతలు తగిన మోతాదులో ఆకుకూరలు తీసుకోవాలని, దానితో పాటు అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చే పోషకాహార పదార్థాలు తినాలని ఐసిడిఎస్ పీడీ శ్రవంతి అన్నారు. మన టీచర్ అంతా ఇటు పక్కకు రండి. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల మహిళా భవనంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ పీడీ శ్రవంతి, సిడిపిఓ ఝాన్సీ లక్ష్మీలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతాలు చేసి పిల్లలకు అన్నప్రాసన, అక్షర కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవసరమయ్యే పోషక పదార్థాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతుందని, అదేవిధంగా చిన్నపిల్లలకు బాలామృతం తప్పకుండా తినిపించాలని, దీనివల్ల పిల్లలు సరియైన వయసులో సరియైన బరువు పెరుగుతారని, పిల్లలు వారి వయసుతో పాటు బరువు పెరిగినప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అవుతుందని, ప్రతి తల్లి తన పిల్లలు వయస్సును బట్టి సూచించిన మోతాదులో బాలామృతం తినిపించాలని అన్నారు. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి తప్పకుండా భోజనం చేయాలని, కేంద్రంలో పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు జ్ఞానేశ్వరి, వాణి, టీఎన్జిఓస్, అంగన్వాడీ జిల్లా ఉపాధ్యక్షులు తారా, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. తగ్గించడానికి, పిల్లలలో లోపపోషణను తగ్గించడానికి, 7వ నెల నుంచి పిల్లలకి అనుబంధ ఆహారము పెట్టడానికి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. 7 నుంచి 9 నెలల వరకు మనకి 2 సార్లు భోజనము, 2 సార్లు స్నాక్స్ పెట్టాలి పిల్లలకి. అట్లాగే 9వ నెల నుంచి 11వ నెల వరకు 3 సార్లు భోజనము, 2 సార్లు స్నాక్స్ పెట్టాలి. మరి 12 నెలలు దాటిన తర్వాత కూడా 3 సార్లు భోజనము, 3 సార్లు స్నాక్స్తో మనం పిల్లలకి పెట్టాలి. అలా పెట్టడం వల్ల పిల్లల వయసు తగ్గ బరువు పెరుగుతారు. పిల్లోడికి 1 సంవత్సరం వచ్చే వరకు 9 కిలోల బరువు పెరగాలి. 2 సంవత్సరాలు వచ్చే వరకు 12 కిలోల బరువు పెరగాలి. అదే 3వ సంవత్సరం వచ్చే వరకు 15 కిలోల బరువు పెరగాలి. 4వ సంవత్సరం వచ్చే వరకు 16 కిలోల బరువు పెరగాలి. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మీరు వంట చేసే సమయంలో శుభ్రంగా చేతులు కడుక్కోవడం, అదే కాకుండా మలమూత్రాలకు వెళ్ళినప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవడం, పిల్లలకి స్నానం చేయించినప్పుడు లేకపోతే వాళ్ళకి కూడా శుభ్రంగా అన్నీ కూడా నీట్గా ఉంచడం, తర్వాత పరిశుభ్రమైనటువంటి బట్టలని వేయడం, అంతేకాకుండా పోషకాహారాన్ని తీసుకోవడం. మన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ సెంటర్లలో మనము ఒక పూట సంపూర్ణ భోజనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్వ ప్రాథమిక విద్య, దానిని ఆటపాటలతో చక్కగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి ద్వారా ఏదైతే సిలబస్ పంపుతారో ఎల్కేజీ, యూకేజీ సిలబస్ లాగానే మనం కూడా మంచి మెటీరియల్, ప్రీ స్కూల్ కిట్ మెటీరియల్ ద్వారా వారికి విద్యని అందించడం జరుగుతుంది. అదే కాకుండా చక్కని అలవాట్లు, పిల్లలకి మంచి క్రమశిక్షణ, మరియు వారికి పాటలు, పద్యాలు, మాటలు మరియు అక్షరాలు అన్నీ కూడా మన అంగన్వాడీ కేంద్రంలో నేర్పడం జరుగుతుంది. నరాల వ్యాధితో బాధపడుతూ 3 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై చికిత్సకు డబ్బులు లేక ఆపన్న హస్తం కొరకు ఎదురు చూస్తూ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చికిత్సకు సహకరించాలని షేక్ అహ్మద్ కుటుంబీకులు దీనంగా రోధిస్తున్నారు. ఆర్మూర్ పట్టణం టేక్ మస్జిద్కు చెందిన షేక్ అహ్మద్ పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2016లో అనారోగ్యంతో మంచం పట్టాడు. 2016 నుండి 3 ఏళ్లుగా వైద్యులకు చూపించిన నరాల బలహీనతతో కదలలేని స్థితికి చేరుకున్నాడు.
నాటి నుంచి నేటి వరకు లక్షలు వెచ్చించిన ప్రయోజనం లేకుండా పోయిందని, ఉండటానికి ఇల్లు లేక బాధపడుతూ తాము బీడీలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని, ఇందుకు తోడు మందులు తీసుకురావాలన్న ఆర్థిక స్తోమత లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని అహ్మద్ భార్య శంషాద్ బేగం మీడియాతో రోధిస్తూ తెలిపారు. ఎవరైనా రాజకీయ నాయకులు కానీ దాతలు కానీ ముందుకొచ్చి తమను ఆదుకోవాలని శంషా బేగం పేర్కొన్నారు. शमशाद बेगम इसके अहमद क्या हुआ? उनको रगांग वीकनेस है। अच्छा। 3 साल से मुसीबत से चला रहे घर हम बीड़ा मना के। कुछ भी मदद करो ना हमारे वास्ते। किधर किधर दिखाया? हैदराबाद दिखाए, निज़ामाबाद दिखाए, हमारे लिए मदद करो। कितना पैसा खर्चा हुआ था? बहुत हुआ, तकरीबन हुआ 80-90 हज़ार तक हुआ। कुछ भी फ़ायदा नहीं हुआ अभी तक। पैसे नहीं है बल्कि हम नहीं कर रहे। कुछ भी मदद करो हमारे यहाँ से। कविता मैडम आप हमारी बहन कर समझ के करो ना, रोना तोल के नहीं, मैं नहीं बोलती। రానున్న లోక్సభ ఎన్నికల్లో జిల్లా ఎంపీగా కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్ లింగాగౌడ్, పట్టణాధ్యక్షుడు కలిగొట గంగాధర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డులో టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా అభివృద్ధికి కవితక్క కృషి చేయడం జరిగిందని, కనీ విని ఎరగని రీతిలో జిల్లాకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, రైల్వే పనులు కవితక్క హయాంలోనే పూర్తయ్యాయని, మరోసారి కవితక్కను ఎంపీగా గెలిపించుకుందామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారని, ఎంపీగా కవితక్కకు 5 లక్షల వరకు మెజార్టీ తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కవితక్కకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుద్దేటి రమేష్, కోఆప్షన్ సభ్యులు మధుకర్, మాలిక్ బాబా, నాయకులు యామాద్రి భాస్కర్, రహమాన్, గంగామోహన్ చక్రు, ఖాందే శ్రీను, నాయకులు, మైనార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనందరికి చెప్పాలా, మన చుట్టుపక్కల ఎందుకంటే మన రాష్ట్రంలో మనకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే అన్ని ఎక్కువ నిధులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. గతంలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు 2 లోక్సభ స్థానాలతోటే తెలంగాణ తీసుకురావడం జరిగింది. మరి అభివృద్ధిలో భాగంగా ఇంకా మరింత ముందుకెళ్లాలంటే అఖండ మెజార్టీతో కవితమ్మ గారు గెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి ఆడపడుచులు బాగా ఇబ్బంది పడుతున్నారు, నా బీడీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో కవితమ్మ గారు ఈరోజు అందరికి కూడా బీడీ పెన్షన్లు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. గౌరవనీయులు మా జీవనన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధిలో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా వారు పనిచేయడం జరిగింది. అందుకే మేము అన్ని వర్గాల కుల మతాలకు అతీతంగా యువకులను అన్ని వర్గాల ప్రజలను ఇంటింటికి వెళ్ళి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఓటేస్తాము, మీరు వచ్చి తిరిగే పని లేదు, మేము అందరం ఫిక్స్ అయిపోయాయని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఈడ బీడీ వర్కర్స్ అడితే కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు అధికారం వచ్చిన తర్వాత మా యొక్క బీడీ వర్కర్స్కు టేకేదారులకు కూడా మీరు పెన్షన్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. కవితమ్మ ద్వారా తీసుకెళ్లి ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. అదేవిధంగా మన ఎంపీఆర్ గెలిచిన తర్వాత అనేక పనులు చేశారు. పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే అయితే గత చరిత్రలో ఎన్నడూ కూడా కనివిని ఎరగలే రీతిలో వాళ్ళు పనిచేశారు. ఈరోజు రైలు కూత కూడా మన యొక్క ఆర్మూర్ ప్రాంగణం నుంచి వెళ్తుంది కాబట్టి సంతోషపడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా
టీఆర్ఎస్కు కారుగుర్తుకు ఓటేసి ఎంపీ గారిని గెలిపించాల్సిన కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసిన పనులే మనము ఈరోజు ముందుబాటలు నడుస్తూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పెట్టుకున్న మనకు ప్రజల కోసం మహిళలు పెద్దపీట వేస్తూ ఉన్నారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు మహిళలు ఎట్లా పెద్దపీట వేసారో ఇప్పుడు కూడా పెన్షన్లు తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఆసరా పెన్షన్, ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ, ప్రతి ఇంట్లో సీఎం రిలీఫ్ ఫండ్, ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇట్లా తీసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరు మేము సైతం టీఆర్ఎస్ వెంట ఉన్నామని చెప్పేసి మమ్మేకలుగా చెప్తా ఉన్నారు. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో ప్రతి ఇంటి మహిళ చెప్తా ఉన్నారు, మేము కవితమ్మ గారికి ఓటేస్తాము, భారీ మేరతో గెలిపిస్తాము, మేము వేసుడు కాదు మా చుట్టుపక్కల ప్రాంతాలను వేయించి టీఆర్ఎస్ పార్టీకి వేయిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన పనులు ఇలా ఉన్నాయి. కవితమ్మ గారు గతంలో కాంగ్రెస్ 50 ఏళ్ళు పరిపాలించింది. ఏనాడైనా రైలు గురించి మాట్లాడిన దాఖలు లేవు. బడ్జెట్ ప్రకటిస్తే ఆ బడ్జెట్ సర్వేలకు కలర్లకే సరిపోతుండే. మరి మన తెలంగాణ కవితమ్మ వచ్చిన తర్వాత ఆర్మూర్కు రైలు కూత వినిపిస్తుందంటే కేవలం ఆమె పుణ్యమా అని చెప్పేసి పెద్దపల్లి రైలు మన దగ్గరకు వస్తూ ఉన్నది. तो अब 10 साल पहले काम मुकम्मिल हुआ, यानी कांग्रेस गवर्नमेंट 30 साल लेती है इसको मुकम्मिल करने के लिए, और वो भी कब? बाबली के पास डैम बनने के बाद। लेकिन हमारे पास केसीआर साहब खाली एक मरतबा सोचे कि कालेश्वरम बनना चाहिए, 3 साल के अंदर 90% काम मुकम्मिल हो गया। यानी ये है केसीआर साहब की हुकूमत। तो इसलिए मैं आवाम से गुजारिश करता हूँ कि भारी से भारी अक्सर से कामयाब करके केसीआर साहब को वज़ीर आज़म बनाएंगे, ये हमारा सबका ख्वाब है। अल्हम्दुलिल्लाह निज़ामाबाद ज़िले के 4.5 लाख अवाम मुस्लिम वोट पूरे वन साइड एक तरफ कवितम्मा को जिताएंगे। जय तेलंगाना, जय तेलंगाना। ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పెరికిట్, మామిడిపల్లి గ్రామాలకు చెందిన ట్యాక్స్ కలెక్షన్ కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. పెరికిట్, మామిడిపల్లి గ్రామాలు ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో గ్రామాలకు చెందిన ట్యాక్స్ కలెక్షన్లు ఆర్మూర్ మున్సిపాలిటీలో వసూలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో బకాయిల్లో ఉన్న పన్నులను చెల్లించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. పెరికిట్, మామిడిపల్లి గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ తమ బకాయిలో ఉన్న పన్నులను చెల్లించుకోవాలని సూచించారు. పట్టణంలోని యానాంగుట్ట వద్ద గల సుందరయ్య కాలనీలో నీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్, కాలనీ మహిళలు మాట్లాడుతూ, గత కొద్ది కాలంగా ఇల్లు లేని నిరుపేదలు ఇంటి అద్దెలు కట్టలేక యానాంగుట్టలో గుడిసెలు వేసుకుని తమ జీవనం కొనసాగిస్తున్నారని, కనీస సౌకర్యాలు, త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనిపై మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని, రోజుకు 2 సార్లు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తమ ఆందోళనలు విరమించేది లేదని అధికారులను హెచ్చరించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ రోజుకు 2 ట్యాంకర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, సిపిఎం నాయకులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి మేము ఎండనక నీడనక అక్కడ నివాసం చేసి ఉంటున్నాము. మరి నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులకు పడి ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చినాము. పంపిస్తామని ఆ రోజు మమ్మల్ని ఏదో మామూలుగా నచ్చ చెప్పి పంపించింది. ఇంతవరకు మాకు నీళ్ళ సౌకర్యం లేదు. పొద్దున పిల్లలని పంపించాలనంటే నీళ్ళు లేనిదైతే కాదు కదా. ఆ నీళ్ళ కోసము ఎంత బాధపడుతున్నాము. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ అధికారులు కూడా మా దగ్గరికి వచ్చి మేము ఇస్తాము అన్న మాటనే లేదు. అన్నిటికీ ఎలక్షన్ల ముందు మీకు అన్నీ చేస్తామమ్మా, మేమున్నాము మీకు అండగా ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. గండ్రి అన్నట్టు మమ్మల్ని ఏవో గాలికి వదిలేసినట్టు ఇడిసబెట్టిండ్రు. ఎందుకు మేడంకు కూడా దయేస్తలేదా? మేడం ఖచ్చితంగా చేస్తా అన్న మాట మాట్లాడింది. నేను మీకు ఒక అక్క చెల్లెల్ని మీకు తోబుట్టిన అనుకోండి అని చెప్పి మేడం మాట్లాడింది. అవన్నీ మర్చిపోయి మాకు ఎక్కడికి అసలు నీళ్ళు పంపించాలి. పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో గత సంవత్సరం నుండి మరి నిరుపేదలందరూ కూడా ఉండటానికి గూడు లేక ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ కళ నిరాశగా ఇవాళ నిరాశకు గురైనటువంటి పేద ప్రజలందరూ కూడా ఇవాళ ప్రభుత్వ స్థలంలో గుడిసెలేసుకొని సంవత్సరం నుంచి అక్కడే ఉంటా ఉన్నారు.
మరి ఇప్పుడు వేసవి కాలం వచ్చింది, ఎండాకాలం పిల్లలకి కూడా ఒకటే ఒంటి పూట స్కూళ్ళు ఉన్నాయి, ఉదయం పూటనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంతకుముందు కూడా కమిషనర్కి చెప్పినాం, చైర్మన్కి చెప్పినాం. ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ అధికారుల మీద ఉంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం ఆధ్వర్యంలో పేదలందరూ కూడా మరి బిందెలు పట్టుకొని ఈరోజు నిరసన తెలపడానికి రావడం జరిగింది. ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పాలకులు, మున్సిపాల్కి సంబంధించినటువంటి పాలక వర్గం కూడా మరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి తాగటానికి నీటి సౌకర్యాన్ని ముందు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కాలనీ వాసులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఆరిని వెంటనే రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పంపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు మేము ఇక్కడ ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్దారుల గురించి మాట్లాడే అర్హత భూపత్ రెడ్డికి లేదని తెలంగాణ బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల నారాయణ అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో వెంకటేశ్వర కాలనీలో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో టేకేదారుల సంఘ సంక్షేమ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత బీడీ వెల్ఫేర్ వైస్ చైర్మన్ భూపత్ రెడ్డి పెన్షనర్లను బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో బీడీ పరిశ్రమకు, బీడీ టేకేదారులకు మరియు బీడీ కార్మికులకు ఏమి ఉద్ధరించిందో వివరించాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సుమారు 4 లక్షల బీడీ కార్మికులకు జీవన భృతిని ఇచ్చారని, అదేవిధంగా సుమారు 7,000 మంది బీడీ టేకేదారులకు కూడా జీవన భృతిని అమలు చేయడానికి అంగీకరించారని, ఎంపీ కవిత బీడీ టేకేదారులకు ఇన్సూరెన్స్ జాగృతి సంస్థ ద్వారా చెల్లించడానికి అంగీకరించారని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటరాలు కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భూపత్ రెడ్డి గారి అబద్ధపు మాటలు ఎవరూ నమ్మవద్దని అన్నారు. తెలంగాణలో బీడీ టేకేదారులు మరియు బీడీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, భూపత్ రెడ్డి గారు కార్మికుల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదని, ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ టేకేదారులు జిల్లా నాయకులు రవి మరియు నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారే అదేవిధంగా అదే బీడీ సంస్థలో పనిచేసే టేకేదారులకు కూడా 2016 కార్మికుల వదని ఇచ్చి టేకేదారులను ఆదుకునేవారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పడం జరుగుతుంది. బీడీ పరిశ్రమ బంద్ అయి బీడీ పరిశ్రమ జరగక 2 సంవత్సరాలు అయినా కానీ ఏ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరొచ్చి ఈ కార్మికులకు ఆదుకునే నాదుడే లేడు. కేసీఆర్ గారి దీనికి గుర్తించి కార్మికులకు కానీ మరి టేకేదారులకు కానీ వాళ్ళే మనకు జీవన భృతి ఇచ్చినప్పుడు మనము వేసే ఓటు టీఆర్ఎస్ పార్టీకే, కారు గుర్తుకే. మరి కార్మికులను కానీ టేకేదారులకు కానీ వచ్చే ఓటు వేయమని అడిగే హక్కు బీజేపీ నాయకులకు లేదని నేను ఖచ్చితంగా మనవి చేస్తున్నాను. ఇక నుంచైనా బీజేపీ నాయకులు ఏం చేసినామని ఆలోచించే బీడీ కార్మికులను ఓటు వేయమని అడగాల, కానీ మీరు ఏం చేయండి మాకు ఓటు వేయమని అడిగే హక్కు మీకు లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆర్మూర్ పట్టణ శివార్లో పెద్దమ్మ ఆలయం వద్ద డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. నిజామాబాద్ నుండి కమ్మర్పల్లి వెళ్తున్న ఖాళీ డీసీఎం వ్యాను పట్టణ శివార్లో ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని తప్పించబోయి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో సిఎస్ఐ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అలాగే చిప్ప మహారాజ్ ఆలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని రోడ్లను శుభ్రంగా ఊడ్చారు. అలాగే గ్రామంలో చెట్లను పెంచాలి అని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో శుభ్రత, పరిశుభ్రత, హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంపై అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చదువు కష్టం జక్రాన్పల్లి మండల కేంద్రంలో పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 88వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పీవైఎల్ మండల కార్యదర్శి ఆల్గౌడ్ సాయిలు హాజరయ్యారు. అనంతరం పీవైఎల్ నాయకులు సుమన్ మాట్లాడుతూ 14 ఏళ్ల ప్రాయంలోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిని పారద్రోలిన మహానీయుడు భగత్ సింగ్ అని అన్నారు. దేశంలో కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థను నిర్మూలించేందుకు నేటి యువత భగత్ సింగులా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి నిఖిల్, గంగాధర్, నారాయణ, శంకర్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. పాలకుల గుండెల్ని గడగడలాడించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల స్ఫూర్తితో నేటి యువతరం ఈ దేశంలో నాడు తెల్లదొరలు దోసుకొని పోయినరు, ఇలా నల్లదొరలు సామ్రాజ్యవాద దేశాలకు తాబేరులుగా మారి ఈ దేశ సంపదను కొల్లగొడతా ఉన్నారు. చౌకీదారులు అని చెప్పేసి చెప్తున్న ఈరోజు విజయ్ మాల్యా అట్లాగే నీరవ్ మోడీలను దేశం దాటిస్తూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల్ని కావచ్చు, మైనారిటీలని కావచ్చు అంటరాని వారిగా చిత్రీకరించి వాళ్ళ పట్ల మూక దాడులు, అట్లాగే దాడుల్ని, మతోన్మాద విద్వేషాలని రెచ్చగొడుతూ, యుద్ధోన్మాద సరిహద్దు అవతల యుద్ధోన్మాద దాడుల్ని రెచ్చగొడుతూ ఈ దేశంలో ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి దాన్ని దేశభక్తి పేరిట ప్రచారం చేసుకున్నటువంటి తీరును ఖండిస్తూ ఈ మతోన్మాద యుద్ధోన్మాద దాడులకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశగా విద్యార్థి యువతరం ఆలోచించాలని చెప్పేసి కోరుతాము. విద్యార్థులు కానీ, యువకులు కానీ, ప్రజలు కానీ వాళ్ళ ఆశయ సాధన కోసం కృషి చేయాలా. మీ వెంట పీడీఎస్, పీవైఎల్ గా విప్లవ సంఘాలుగా మీ వెంట మేముంటాం. ఈ దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాలకు, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా మనము పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలకు, మతోన్మాద రాజకీయాలకు తావులేదు. ఆ మతోన్మాద రాజకీయ దిశగా మీరు అడుగులేస్తే మిమ్మల్ని నేలమట్ట చేసే దిశగా భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మేము అడుగులేస్తామని తెలియజేస్తూ ఈ భారతదేశం స్వార్థం కోసం పనిచేసినట్టు వల్ల ఈరోజు ఈ ప్రభుత్వాలు జ్ఞాపకం చేసుకుంటున్నాయి. నేను ఒకటే నా ఆశ ఏంటంటే గొప్పవారిని గొప్పవారిగానే చూస్తాము. ఖచ్చితంగా వాళ్ళ జయంతులు కానీ వాళ్ళ వర్ధంతులు కానీ మనం చేయాలి. వాళ్ళు ఈరోజు ప్రాణాలు అర్పించకపోతే భారతదేశం ఏ స్థితిలో ఉండేదో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా గొప్ప వాళ్ళ త్యాగాలు మనం మరవలేనివి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. చాలా సంతోషకరం. వేల్పూర్ మండలంలోని రామన్నపేట ఎక్స్ రోడ్డు వద్ద గల ఎఫ్ఎస్టీ అధికారి పవన్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలలో వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మిట్టపల్లి మైపాల్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు హాజరై మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రైతులను ఆదుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాములు, రాష్ట్ర విత్తన డైరెక్టర్ కొట్టాల చిన్నారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దయాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చి ఆర్మూర్లో సభ పెడతారా? మీకు ఏం నిజాయితీ ఉంది? మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? కాబట్టి రైతుల జీవితాలతో ఇప్పటికైనా ఆడుకోకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మోడీ చేత ప్రకటన చేయించండి. మరి మోడీ చేత మద్దతు ధర ప్రకటింపజేయండి. పసుపు బోర్డు ప్రకటించాల్సిందే డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరి 13 రకాల రైతు సంక్షేమ పథకాలు ఈరోజు దేశానికి ఆదర్శంగా రైతు యొక్క సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలన జనరంజకంగా చేస్తూ ఉంటే కేవలం మరి మీరు రాజకీయాల కోసం సవాలు పెడతారా? కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఎవరు నిజమైన రైతు పక్షపాతి, ఎవరు నిజమైన రైతు బంధు. కాబట్టి ఇప్పటికే మన నిరసన తెలియజేసినాం కొన్ని నామినేషన్స్ వేయడం ద్వారా. కానీ ఇప్పటికైనా గతానికి ఇప్పటికీ ఉన్న తేడా, గతంలో పార్లమెంట్లో మన వాణి, మన గలము, పసుపు రైతుల గలము వినిపించేటువంటి నాదులు లేకుండే యూపీఏ 10 సంవత్సరాల కాలంలో మరి అసలు ఒక్కరోజు కూడా ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తిన పాపాన మధుయాష్కి పోలేదు. మరి అదే గత 5 సంవత్సరాలుగా కవిత గారు మరి అనేక రాష్ట్రాలు తిరగడం, ప్రధానమంత్రి అనేకసార్లు కలవడం, పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టడం, పసుపు బోర్డే ప్రధాన లక్ష్యంగా, పసుపుకు మద్దతు ధరే ప్రధాన లక్ష్యంగా కొట్లాడిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు మన కోసం కొట్లాడే నాయకురాలు ఉన్నది. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పంపించుకుందాం. తప్పనిసరిగా ఈరోజు మరి రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ యుగం ప్రారంభం కాబోతుంది. తప్పనిసరిగా మరి కవిత గారు మంత్రి గారు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధించుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది, సాధించుకుంటాం కూడా. కాబట్టి రైతులందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున టీఆర్ఎస్కు పట్టం కట్టాల్సిందిగా కోరుతున్నా. ఒకవైపు బీజేపీ నాయకుల డ్రామాలు, ఇంకోవైపు కాంగ్రెస్ నాయకుల మోసాలను బలిగా వద్దని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా ముఖ్యంగా బాలకోట నియోజకవర్గంలో గతంలో కని విని ఎరుగని విధంగా మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒకవైపు 1100 కోట్లతోటి ఎస్ఆర్ఎస్పి పునర్వైభవ పథకాన్ని తీసుకొచ్చారు. నందిపేట మండలంలోని రాజ్నగర్లో పోషణ అభియాన్లో భాగంగా పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ వాణి హాజరై పోషకాహారాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలామృతంను పిల్లలకు ఇచ్చినట్లయితే మంచి పౌష్టికాహారం లభిస్తుందని, బాలామృతం పిల్లలకు పెట్టడంలో నిర్లక్ష్యం చేయకూడదని తల్లులకు సూచించారు. ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో మంచి పోషక పదార్థాలని భుజించి ఆరోగ్యంగా ఉండాలని, జన చైతన్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా మార్చాలని అన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన ఆకుకూరలు, కూరగాయలలో ఎక్కువ పోషకాలు ఉంటాయని అన్నారు. వీటి ద్వారా గర్భవతులు, బాలింతలకు తక్కువ ఖర్చుతో కూడిన మంచి పోషకాహారం లభిస్తుందని అన్నారు. సరి అయిన పౌష్టికాహారం తీసుకున్నట్లయితే పోషణ లోపం కలుగుతుందని, దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు, గర్భవతులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన గంగాపుత్ర సర్పంచ్లను జిల్లా గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య ఆధ్వర్యంలో కుద్వాన్పూర్ గ్రామ సర్పంచ్ సాగర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గంగాపుత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై గంగాపుత్ర, జై గంగాపుత్ర. గంగాపుత్రుల ఐక్యత, భీమ్గల్ మండల కేంద్రంలో ఇటీవల డెలివరీలు జరిగిన వారికి తెలంగాణ ప్రభుత్వం బాలింతలకు ఇస్తున్న కేసీఆర్ కిట్లను డాక్టర్ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఆఫ్తాలిక్ జయకుమారి అనుసరిస్తున్న రికార్డులు పరిశీలించారు. ఈ రికార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్, ఆప్తాలిక్ జయకుమారి, సిస్టర్లు, లక్ష్మణ్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. इसके बाद जाके इनको दो साड़ी रहता है। सुलाने के इसमें डालकर सुला सकते, मच्छरदानी के పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో భీమ్గల్ మండల కేంద్రంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీవైఎల్ అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి 25 ఏళ్లు నిండకుండానే ఉరికంబాన్ని ముద్దాడిన వారి స్ఫూర్తి నాడు దేశంలో సామ్రాజ్యవాదం అంతరించిపోయిందని అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల అడుగుజాడల్లో నేటి యువత నడవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రాకేష్, అజయ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. తనను పార్లమెంటులో బాంబు వేసిన తర్వాత పట్టుకొని వాళ్ళు మార్చి 23 తారీఖు నాడు సాయంత్రం 7 గంటలకు తనను ఉరిదీయడం జరిగింది. అయినప్పటికీ కూడా నవ్వుతూ తన ఉరికంబాన్ని కూడా స్వీకరించాడే తప్ప వాళ్ళకు తెల్లదొరలకు వాళ్ళ మడుగులొత్తే రకంగా వ్యవహారం చేయలేడు. కామ్రేడ్ భగత్ సింగ్ ఏ ఆశయ సాధన కోసం ఈ దేశంలో పీడిత ప్రజలకు విముక్తి కలగాలనేటటువంటి ఒక నినాదంతో పోరాటం చేసిండో ఆ వ్యక్తిని స్మరించుకొని రాజ్గురు, సుఖదేవు, భగత్ సింగ్ లాంటి ఒక వారసత్వాన్ని ఈ దేశంలో పునికిపుచ్చుకొని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాల దోపిడీలకు వ్యతిరేకంగా మనం ముందు భాగాన ఉండి పోరాటం చేయాలని చెప్పి విద్యార్థులకు, యువకులకు పీడీఎస్ పీవైఎల్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ గూటికి పలు గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన బీడీ టేకేదారుల సంఘం సభ్యులు. ఎంపీ కవితకే టేకేదారుల మద్దతు అని విలేకరుల సమావేశంలో వెల్లడి. ఆర్మూర్ పట్టణంలో బంగారు దుకాణాలపై ఐటీ అధికారులు విస్తృత దాడులు. దుకాణాలను బంద్ చేసి పరుగులు తీసిన చిరు బంగారు వ్యాపారులు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. నరాల వ్యాధితో బాధపడుతూ 3 ఏళ్లుగా మంచానికే పరిమితమైన షేక్ అహ్మద్ దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరిన భార్య. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.